దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. చూడండి, క్రీస్తులు ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారిగా ఉండాలి. 6 దినములు కష్టపడి పని చేసుకుని 7వ దినమున ఆయన సన్నిధిలో తప్పకుండా మనం ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్లకుండా ఎన్నో ఆటంకాలు మనకు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఆటంకాలు బట్టి నువ్వు ఆగిపోవద్దు, కానీ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. ఎందుకంటే దావీదు మహారాజు అన్నాడు, దేవా, ఒక్క దినము నీ ఆవరణములో నీ సన్నిధిలో గడపడము అది 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు 1000 దినముల శ్రేష్టత నీ జీవితంలో తప్పకుండా పొందుకుంటావు. అయితే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మౌనంగా కూర్చొని వచ్చేయడం కాదు, కానీ దేవుడు చేసిన మేలులు నీ జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి గత కాలమంతా దేవుడు నీ పట్ల, నీ సమస్త విషయాల పట్ల చూపించిన ఆయన మహాకృపను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతార్పణలు చెల్లించే వారిగా ఉండాలి. మరి పాటలు పాడుతూ దేవుని ఎంతగానో స్తుతించాలి. దేవుని యొక్క వాక్యం చేత నీ ప్రాణాత్మ దేహములు కడుగుకొని పరిశుద్ధపరచబడాలి. దేవుని యొక్క మెండైన ఆశీర్వాదంతో, దేవుని యొక్క మహాకృపతో మరలా తిరిగి గొప్ప దీవెనలతో మన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వారమంతా కూడా దేవుని యొక్క మహాకృప మనకెంతో తోడయుండి నడిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయాన్ని ఎంత మాత్రం మీరు నిర్లక్ష్య పెట్టకండి. తప్పకుండా ఆ దినము దేవుని యొక్క సముఖమందు మీరు నిలబడాలి. దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చున్నారు, అది మరిచిపోవద్దు. దానిని ఎంత మాత్రము కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా నీవు తీసుకోవద్దు. తప్పకుండా దేవుని యొక్క మందిరంలో నీవు నీ కుటుంబంతో ఉన్నప్పుడు దేవుడు నీకు, నీ కుటుంబానికి సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప మెండైన ఆశీర్వాదములు తప్పకుండా మీరు స్వతంత్రించుకుంటారు. ప్రార్థన. దేవా, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి మీ రక్షణ కలిగి చేద్దండి. ఆత్మ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. అగ్ని బలం వారికి తోడుగా ఉంచండి. నీ కృప వారికి తోడుగా ఉంచండి. నీ మందిరానికి వెళ్లకుండా వస్తున్న ఆటంకాలు వారు అధిగమించేవారుగా ఉండాలి. ప్రభా, పరిశుద్ధుడాని స్తోత్రాలు. అనారోగ్యంతో వారు పీడించబడుతూ ఉన్నారేమి, ఇప్పుడే మీ గాయపడిన హస్తము చాపి ముట్టి స్వస్థపరచండి. ఎవరు ఎలాంటి శోధనలో, ఎవరు ఎలాంటి ఇబ్బందులో, ఇరుకులో, కోర్టు కేసుల్లో, రకరకాలైనటువంటి నాయన సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారో తండ్రి, యేసు నామమున ఇప్పుడే వారికి విడుదల కలుగునుగాక. దేవా అయ్యా, వారి కుటుంబాలని ఎంతో నీరెక్కలతో కప్పి కాపాడండి. ఈ వారం అంతా నీ కృపతో నింపండి. నీ కాపుదల దయచండి. ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. మీరే తోడయుండి నడిపించి సమస్త విషయాల్లో సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.